అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మన ఇల్లు మన గౌరవం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో 7,000 కోట్ల కుంభకోణానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. గృహాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని భరోసానిచ్చారు. పేదవాడి పేరుతో వైసీపీ నాయకులు 1,000 కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తామని ఎమ్మెల్యే కాల్వ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న కాలనీల పేరుతో పెద్ద కుంభకోణాన్ని చేశారు. ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్ల పైచిలకు డబ్బులు పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో చేతులు మారిందని ఒక అంచనా. వైసీపీ నాయకులు రైతుల దగ్గర కారు చౌకగా భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకి అవే భూములను అమ్మారు. ఇదే రాయదుర్గం పట్టణంలో జగనన్న కాలనీల లేఅవుట్లలో 3 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు అప్పట్లో భోంచేశారు. ఆధారాలతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పేదవాడి పేరుతో వైసీపీ నాయకులు తిన్న ప్రతి పైసాను కక్కించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. రెండోది, ఆప్షన్ 3 కింద ప్రభుత్వం ఇచ్చిన ఒక వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన చోటామోటా నాయకులు దళారుల అవతారం ఎత్తి మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళతో 1,000 రూపాయలు అక్రమంగా వసూలు చేయడంతో పాటు వాళ్ళ ఇల్లు పూర్తి చేయకోకుండా బిల్లులు సహా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇక్కడే